గొంతు క్యాన్సర్ అనేది తల మరియు మెడ భాగంలో వచ్చే క్యాన్సర్లలో ఒకటి. ఇది మన గొంతు అంటే ఫారింగ్స్, లారింగ్స్ మరియు కొన్నిసార్లు టాన్సిల్స్ లేదా నాలుక వెనుక భాగంలో మొదలవుతుంది. నేసోఫెరింజియల్ క్యాన్సర్ అంటే ముక్కు వెనుక భాగం, ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటే టాన్సిల్ లేదా నాలుక వెనుక భాగము, లెరింజియల్ క్యాన్సర్ అంటే వాయిస్ బాక్స్ కి వచ్చే క్యాన్సర్, హైపోఫారింజియల్ క్యాన్సర్ అంటే గొంతు చివరి భాగంలో వచ్చే క్యాన్సర్. ఎక్కువగా స్మోకింగ్ చేసేవారు, టొబాకో లేదా గుట్కా సేవించేవారు, మద్యం సేవించేవారు, క్రానిక్ అసిడిటీ లేదా రిఫ్లక్స్ డిసీజ్ ఉండేవారు, నోటి పరిశుభ్రత సరిగా మెయింటైన్ చేయని వారు, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ సోకిన వారు, ఇంకా ఫ్యాక్టరీస్ లో కొన్ని హానికరమైన కెమికల్స్ కు ఎక్స్పోజ్ అయిన వారికి కూడా ఈ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 3 వారాల కంటే ఎక్కువగా గనుక వాయిస్ చేంజ్ అవ్వడం లేదా గొంతు రాపిడి ఉండటం, చాలా కాలంగా గొంతు నొప్పి ఉండడం, తినడానికి లేదా మింగడానికి ఇబ్బంది ఉండడం, మెడలో గడ్డలు వాయడం, ఆ గడ్డలు తాకినప్పుడు గట్టిగా ఉండడం, చెవిలో సమస్య లేకపోయినా చెవి నొప్పి వస్తూ ఉండడం, తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గడం, దగ్గినప్పుడు రక్తం పడడం, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉండడం ఈ గొంతు క్యాన్సర్ కు లక్షణాలుగా ఉంటాయి. వీడియో లారింగోస్కోపీ చేసి గొంతులో క్యాన్సర్ ను గుర్తిస్తారు. గొంతులో కనిపించే క్యాన్సర్ నుంచి ఒక చిన్న టిష్యూని సేకరించి పరీక్షకు పంపిస్తారు. దీనినే ముక్క పరీక్ష లేదా బయాప్సీ అంటారు. తర్వాత ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లేదా పెట్ స్కాన్ చేసి క్యాన్సర్ ఎంతవరకు విస్తరించిందో తెలుస్తుంది. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 క్యాన్సర్ లో అయితే సర్జరీ చేసి క్యాన్సర్ పుండును తొలగిస్తారు. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 లో అయితే రేడియోథెరపీ మరియు కీమోథెరపీ ద్వారా చికిత్స ఇస్తారు.